అందమైన లోయలు, అడుగడుగునా సొరంగాలు, వందల సంఖ్యలో వంతెనలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈఫిల్ టవర్ను మించిన రైలు వంతెన ఇవన్నీ దారి పొడవునా తారసపడతాయి. సుదీర్ఘంగా సాగే ప్రయాణంలో కనువిందు చేస్తాయి. ఇంతకీ ఏమిటా విశేషం? ఇప్పుడు చూద్దాం. కాశ్మీర్ భారత భూతల స్వర్గం. కానీ రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి విషయంలో మాత్రం అడుగడుగునా అవరోధాలు. కారణం ఈ ప్రాంతం భౌతిక స్వరూపం. ఎటు చూసినా కొండలు, లోయలే కనిపిస్తాయి. దీంతో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే గంటకు పైనే పట్టేది. ఇక శ్రీనగర్ నుంచి జమ్మూ ప్రయాణం అంటే అబ్బో అదో ప్రయాసే. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 280 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 8 గంటలు. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా అధునాతన రైలు, అది నడిపించేందుకు మార్గం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. తద్వారా కాశ్మీర్లో తొలిసారి నడిచే వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. జమ్మూలోని కాట్రా నుంచి కాశ్మీర్కు తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు ఉదంపూర్, కాట్రా, శ్రీనగర్, బారాముల్లాల మధ్య నడిచేలా 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు మార్గం ప్రాజెక్టు పూర్తయింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే జమ్మూ నుంచి శ్రీనగర్కు ప్రయాణం సమయం సగానికి తగ్గనుంది. వాస్తవంగా ఈ రెండు మార్గాల మధ్య ప్రయాణ సమయం 6 గంటల 20 నిమిషాలు. వందే భారత్ రాకతో 3 గంటల్లోనే చేరుకోవడానికి మార్గం సుగమనమైంది. జమ్మూ కాట్రా శ్రీనగర్ రైలు లింకు ప్రాజెక్ట్ ఈ ఏడాది మార్చి నెలలోనే పూర్తయింది. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. రైల్వే భద్రతా కమిషన్ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు ప్రారంభోత్సవంలో కాశ్మీర్కు ప్రత్యేక రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. అలాగే చీనాపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా ఇదే మార్గంలో నిర్మితమైంది. ఈ రైలు మార్గంలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కావడం విశేషం. దీని ఎత్తు 359 మీటర్లు. ప్యారిస్లోని ఐఫిల్ టవర్తో పోలిస్తే 35 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. 272 కిలోమీటర్ల పొడవున్న రైలు మార్గం 119 కిలోమీటర్ల మేర 38 సొరంగాలున్నాయి. వీటిలో అత్యంత పొడవైన సొరంగం నిడివి 12.75 కిలోమీటర్లు. మొత్తం వంతెనల సంఖ్య 927. వాస్తవంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 1997లో ప్రారంభమైంది. కాగా ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం నెలకొంది. అప్పట్లో అంతగా అందుబాటులోకి రాని సాంకేతిక పరిజ్ఞానం సైతం దీనికి కారణమైంది. అలాగే ఒక్కో దశను దాటుకుంటూ 2.5 దశాబ్దాల అనంతరం సాకారమైంది.